సార్ ఎందుకొచ్చింది సార్ ఇలాంటి సిట్యుయేషన్? ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తొలినాళ్ళలోనే అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 నెలల్లోనే రాజీనామా చేయాలనుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకో మళ్ళీ వెనక్కి తగ్గాను అంటూ కూడా ఆయన నేరుగా స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు. ఎందుకొచ్చింది ఈ పరిస్థితి కొంచెం వివరించగలరా? ఆయన పుస్తకంలో మీరు ఒకసారి చదివితే 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌లో' 3 సార్లు ఆయన రాజీనామా చేద్దాం అనుకున్నారు. మొదటిది ఆగస్టు 1991 అంటే మొదటి ధోరణిలో అప్పుడప్పుడే. ఎందుకంటే వారొచ్చింది జూను. ఆ తర్వాత ఆగస్ట్‌లోనే ఆయన ఒక పర్టిక్యులర్ బ్యాంక్‌కు ఫేవర్ చేస్తున్నారు మన్మోహన్ సింగ్ గారన్న ఒక కామెంట్స్ వచ్చాయి. యాస్ ఎ ఫైనాన్స్ మినిస్టర్‌గా. యాస్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ ఒక పర్టిక్యులర్ బ్యాంక్‌కు సపోర్ట్ చేస్తున్నారన్న రూమర్స్ వస్తే అప్పుడు ఆయన రిజైన్ చేస్తానని పివి గారి దగ్గరికెళ్లారు. పివి గారు సర్ది చెప్పారు. రెండవది 1992వ సంవత్సరంలో ఆయన క్యాబినెట్ కొలీగ్స్ అయిన ముఖ్యంగా అర్జున్ సింగ్ గారు యెస్. ఈయన ఎకనామిక్ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన విమర్శించారు. అప్పుడు కూడా నేను రాజీనామా చేస్తానని ఆయన వెళ్లారు. తరువాత డిసెంబర్ 1993వ సంవత్సరంలో అప్పుడు కూడా ఆయన రాజీనామా ఎందుకంటే అప్పుడు స్టాక్ ఎక్స్‌చేంజ్ స్కామ్ జరిగింది. హర్షద్ మెహతా స్కాము. అవును. తర్వాత వచ్చేసి బ్యాంకింగ్ స్కామ్ జరిగాయి. ఆ సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్‌గా నేను బాధ్యత వహించాలని ఆయన 3 సార్లు వెళితే, 3 సార్లు కూడా మీ దగ్గర నుంచి జరగాల్సిన విషయాలు చాలా పెద్దవున్నాయి. కాబట్టి ఇటువంటివి వస్తుంటాయి మధ్యలో. కానీ వాటిని మనం సరిచేద్దాం. అందువల్ల వారి హయాంలో ఏమైందంటే ఈవెన్ సెబీ అన్న సంస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఈ సెక్యూరిటీ ఎక్స్‌చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ సెబీ అన్న దాన్ని తీసుకురావడం జరిగింది.